పారాగ్రాఫ్. 1000 పాలలో ఆయన దావీదు కుమారునిగా తన తండ్రి యొక్క దావీదు సింహాసనం మీద కూర్చును, ఆయన దావీదు కుమారుడుగా ఉన్నాడు. 71వ పారాగ్రాఫ్. నేనంటలేను, ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు మరవకండి. ఓయ్ మతిమరుపులారా, మనకున్న మంచి వరం ఏంటంటే మతిమరుపు. అది కాదు. ఇప్పుడు మరవకండి, లవోదికీయ సంఘకాలంలోని వారు ఆయనను బయటకు త్రోసివేసిరి. లూకాలో ఆయన మరలా ఒక మనిషి కుమారుడిగా, ఒక ప్రవక్తగా ప్రత్యక్షమై మిగిలిన కార్యములన్నిటిని ఆయన నెరవేర్చుడని చెప్పబడి ఉన్నది. ఇదేంటిది, రాకడ కాదా? మొదటి రాకలో యూదుల దగ్గరకు ఎలా వచ్చాడైనా మనిషి కుమారుడిగా. అదేంటి, వాక్యము శరీరమైనది. ఇప్పుడు మళ్ళీ లవోదికీయ కాలంలో చివరిలో ఆయన మరలా మనిషి కుమారుడుగా వస్తున్నాడు. ఆయన లూకాలో చెప్పబడినట్లుగా. మరి ఇది రాకడ కాదా? ఓ మందమతోడా, ఇది అన్ని జనులకు వచ్చే రాకడ కాదా? నమ్మరాయన వీళ్ళు. సీనియర్లు చెప్పినలు మేము నమ్మం. సీనియర్ పాస్టర్లు నమ్ముతలేరు. ప్రపంచంలో సీనియర్ పాస్టర్లు అందరూ దీన్నే నమ్ముతున్నట్టు నేను వాళ్ళ యొక్క వీడియోస్ మీకు పెడతా. జానీ రీగన్ దీన్నే నమ్ముతున్నాడు, ఎడ్ బెస్కిల్ దీన్నే నమ్ముతున్నాడు, చాడ్ ల్యాంబ్ దీన్నే నమ్ముతున్నాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సేవకులు ఎంటా మెసేజ్లో దీన్నే నమ్ముతున్నారు. నమ్మని మందమతుడు నువ్వే, దీన్నే బోధిస్తున్నారు. బ్రదర్, మరి వాళ్ళ దగ్గరకు వస్తున్నారుగా, వాళ్ళకు తెలియదు పాపం వీళ్ళు దీన్ని నమ్మరని. మోసగాళ్ళు వీళ్ళు ఏం నమ్ముతున్నారో చెప్పలేరు వీళ్ళు. నేను సౌత్ ఆఫ్రికాకు మొన్న వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి సౌత్ ఆఫ్రికాలో ఉన్న సేవకులకు ఫోన్ వచ్చింది. ఏమని ఫోన్ చేశారో తెలుసా? మార్క్ బ్రదర్ మీ దగ్గరకు వస్తున్నాడని మేము విన్నాము, ఆయనను మీ సంఘంలో చేర్చుకోకండి. అప్పుడు ఆ సేవకులు అడిగారు, ఎందుకు అని అడిగారు. అతను రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నాడు. ఏంటా రాంగ్ డాక్ట్రిన్? అతను ప్రకటన 10లో మేఘారుడిగా క్రీస్తు వచ్చాలని చెప్తాడు, అది 2వ రాకడని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అడిగారు, మరి మీరేం నమ్ముతున్నారు ఆ మేఘమును అంటే? లేదు, అది రాకడ కాదని మేము నమ్ముతున్నాం. అప్పుడు వాళ్ళన్నారు, నువ్వు తప్పులో ఉన్నావు, అది రాకడై ఉన్నది. అది ఆయనను మా సంఘములో పిలిచి ఆయనతో మేము ప్రసంగాలు చెప్పించుకుంటాం, మేము ఇంకోసారి మాకు ఫోన్ చేయగానే పెట్టామని చెప్పేశారు. సిగ్గులేని ఎదవలకి ఇంకా అర్థం కావట్లే. నా గురించి అంత దూరం ఫోన్ చేయాలా అండి? నా గురించి అంత దూరం ఫోన్ చేసి చెప్పాలన్నా ఈ దరిద్రులు? పైగా నేను రాంగ్ డాక్ట్రిన్ అంటే వాళ్ళే రాంగ్ డాక్ట్రిన్ అని వాళ్ళకి అర్థమైపోయింది. నన్ను రాంగ్ డాక్ట్రిన్ అని చెప్తామనుకున్న వాళ్ళే రాంగ్ డాక్ట్రిన్లో ఉన్నారని అక్కడ ఉన్న సేవకులకు అర్థమైపోయింది. అడిగారు వాళ్ళు, బ్రదర్ మార్క్, నువ్వు రాకముందు మాకు ఈ ఫోన్లు వచ్చినాయి, నిజంగా వాళ్ళు నమ్మరా? అంత పెద్ద సంఘం ఉందా, ఆయనకు నమ్మరా? నేను మొత్తుకునేది అదే, మా పోరాటం అంతా అదే. ఆ వస్తున్న ఫారినర్స్కి ఎవరికి తెలియదక్కువలు అంతా డిసర్నింగ్ లేనోళ్ళు, వివేచన లేనోళ్ళు. వాళ్ళకు ప్లాట్ఫామ్ కావాలా, వాళ్ళకు వేదిక కావాలా, వాళ్ళకు 1000 మంది సంఘం ఉండే దాంట్లో నేను ప్రసంగం చేశానని వెళ్ళి అమెరికాలో చెప్పుకోవాలా. అంతే తప్ప అసలు వెళ్తున్న వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో, అసలు వాళ్ళు ఏది నమ్ముతారో కూడా తెలియదు వాళ్ళకు. బ్రదర్, ప్రపంచంలో ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వధువంతా ఇప్పుడు దీన్నే నమ్ముతూ బోధిస్తున్నది. ఇండియాలో ఉన్న సీనియర్ పాస్టర్లు బోధించకపోతే ఇక ప్రపంచమంతా బోధిస్తలేదు అని అనుకుంటున్నా. ఓ గుడ్డి పిల్లి, అది కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. అది అట్లుంది వీళ్ళ పరిస్థితి. బావులని కప్పలు వీళ్ళకి తెలియదు. వీళ్ళకి అసలు నేను ఆఫ్రికాలో వెళ్ళి బోధించిందంతా
దీని మీదనే. జింబాబ్వేకు 3 సార్లు వెళ్ళిన, దీని మీదనే బోధించిన. ఆ సంఘాలని ఆనందించినాయి, సంతోషించినాయి. వాళ్ళు అన్నారు, ఇలాంటి విషయాలు ఈ కోణంలో మేము మొదటిసారి వింటా ఉన్నాం. ఈరోజు మన ఆఫ్రికా ట్రిప్కు వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు ఈ కోణంలో మేము మొదటిగా వింటా ఉన్నాం. ఈ రోజున మేము రాకడని నమ్ముతున్నాము, అది రెండో రాకడని మాకు తెలుసు. ఏలియా విలియం బ్రెన్హామ్ వచ్చి రెండవ రాకడను పరిచయం చేసినని మాకు తెలుసు. కానీ ఇలాంటి విషయాలు, ఇంత లోతైన విషయాలు ఈ కోణంలో మేము ఈరోజు వినడం ఫస్ట్ టైం అయి ఉన్నది అన్నారు వాళ్ళు. మార్ బ్రదర్, నెక్స్ట్ టైం ఈ 2025లో వస్తున్నప్పుడు మాకు చెప్తే మేము ఖచ్చితంగా 3 days స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటాము, ఓన్లీ బైబిల్ స్టడీ మాత్రమే. సంఘాలన్నీ ఒక దగ్గర మేము సమకూడి 3 days మీటింగ్స్ పెట్టుకుంటాం. మేము వి నీడ్ దిస్ సబ్జెక్ట్స్.